హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో థంబ్నెయిల్ చూడంగానే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది, ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వ్లాగ్. అది కూడా గోవా టు హైదరాబాద్ అయితే మీకు చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు వీడియోలో అయితే చూసుకోవచ్చు, ఇది వాస్కోడా గామాలో మోపా ఎయిర్పోర్ట్, అంటే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ అయితే మనకి నార్త్ గోవా సైడ్ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. మోపా ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, క్లీన్ అండ్ నీట్ గా ఉంది. అసలు అంబియన్స్ కూడా అయితే అదిరిపోయింది, మీరు చూసుకోవచ్చు. మంచి గోవా వైపు తో అయితే ఎయిర్పోర్ట్ కూడా సేమ్ అలానే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అయితే మనతో అయితే క్యారీ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే గనక మీకు మొబైల్లో డిజీ లాకర్ యాప్ ఉన్నా సరే సరిపోతుంది. కాకపోతే ఎయిర్పోర్ట్ లో దానికి సపరేట్ గా లైన్ అయితే ఉంటుంది, అండ్ ఆధార్ కార్డుకి అయితే సపరేట్ గా లైన్ ఉంటుంది. సో అది చూసుకుని అయితే మనం వెళ్ళిపోవాలి. మాదైతే జస్ట్ ఇప్పుడే ఆధార్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. మీకు ఏ ఫ్లైట్ అయితే ఉంటుందో ఆ ఫ్లైట్ కి సంబంధించినవి క్యాబిన్స్ అయితే ఆల్రెడీ అక్కడ ఉంటాయి. ఆ క్యాబిన్స్ దగ్గరికి మీరు వెళ్ళిపోయి జస్ట్ మీ లగేజ్ ప్యాక్ చేయించుకుని అండ్ మీ క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళు వెయిట్ వేస్తారు. అది చూసుకుని బోర్డింగ్ పాస్ తీసుకుని పైన చెకింగ్ అయితే వెళ్ళిపోవాలి. పైన చెకింగ్ లో మీ చార్జెస్ గానీ, అడాప్టర్స్ గానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ ఏమైనా ఉన్నా సరే అవి సపరేట్ గా ఒక ట్రేలో అయితే పెట్టాలి. బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ గేట్ నెంబర్ ప్రకారం అయితే మనం ఎంట్రీలోకి వెళ్ళిపోయి బస్ అయితే ఎక్కేసేయాలి. మేము ప్రెసెంట్ అయితే బస్ లోనే ఉన్నాము. మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే స్టార్ ఎయిర్, మీకు అక్కడ వీడియోలో కనబడుతుంది చూడండి, అక్కడ రెడీగా ఉంది. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, చూడాలి. అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. మన సీట్ నెంబర్ ప్రకారం కూర్చున్న తర్వాత ఆ క్యాబిన్ లో ఉన్న వాళ్ళు అయితే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు, అవైతే పాటించాలి. ఇప్పుడు మా ఫ్లైట్ అయితే రెడీ టు ఫ్లై అని అనౌన్స్ చేశారు. చూడండి, నేనైతే అసలు ఫుల్ టెన్షన్ తో కూర్చున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఇక్కడ మీకు ఫ్లైట్ టర్నింగ్ తిరిగిన తర్వాత కొద్దిసేపు నెమ్మదిగా స్లో అయ్యి ఒకేసారి స్పీడ్ గా అయితే ఫ్లై అవుతుంది ఎయిర్ లో. మీరు చూడండి, వీడియోలో చూపిస్తాను. నాకు ఫ్లైట్ ఫ్లై అయినప్పుడైతే అసలు రోలర్ కోస్టర్ లో కూర్చున్నట్టే ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా అయితే ఒకసారి రోలర్ కోస్టర్ అయితే ఎక్కాను. సో సేమ్ అదే ఫీలింగ్ అయితే నాకు అయితే అనిపించింది. చాలా బాగుంది ఫ్లైట్ జర్నీ అయితే. విండో లోంచి అయితే నేను వీడియో తీసాను చూడండి, అసలు ఫుల్ క్లౌడ్స్ అనమాట. మిర్రర్ లోంచి ఆ క్లౌడ్స్ అనేవి చూడటం అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్ గా 2 hours జర్నీ అయితే పట్టింది గోవా టు హైదరాబాద్. మేము ఇప్పుడైతే శంషాబాద్ కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. మా ఫ్లైట్ అయితే 1 hour డిలే, సో అందుకే ఇంకా లేట్ అయిపోయింది. లేకపోతే ఇంకా ఎర్లీగానే మేమైతే వచ్చేయాలి. ఇదంతా కూడా హైదరాబాద్ నైట్ వ్యూ. నేను ఏరోప్లేన్ నుంచి అయితే రికార్డ్ చేస్తాను మిర్రర్ లోంచి, మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే అసలు నిజంగా అయితే అదిరిపోయింది. లైఫ్ లో ఒక్కసారైనా ఫ్లైట్ జర్నీ ట్రై చేయాల్సిందే. నేను ట్రై చేశాను, మీరు కూడా ఈసారి అయితే ట్రై చేయండి. డబ్బులు మాత్రం నన్ను అడగొద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.